ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం హర్షణీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబాలు అన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం అనకాపల్లిలో ఏర్పాటు కానున్న దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఎస్కే రహీం, ఎండి ఖాన్, కార్యదర్శి గాడి శివరామకృష్ణ, రామదేవ్ సీతాయిదోరా తదితరులు పాల్గొన్నారు. యువతనే కాదు, తల్లిదండ్రులే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా, రైతుల్ని, ఏదైతే కులవృత్తుల మీద ఆధారపడుతున్నారో వాళ్ళని అందరినీ కూడా, ఇది మీ ప్రభుత్వం. 20 నెలలు కాకుండానే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తూ ఓ పక్కన భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అంటే మీరు అప్పచెప్పిన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసి అప్పుల పాలు చేసి కష్టాల్లో నెట్టేసిన రాష్ట్రాన్ని ఈరోజు గాడిలో పెట్టి ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం తీసుకుని వెళ్తూ యువతకు అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది వైట్ పేపర్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. రండి ఒకసారి, ఎక్కడైనా తప్పు జరిగితే మీరు చెప్పండి. తప్పు జరుగుతుంది, ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపించాలండి, అది ప్రతిపక్ష పాత్ర. తప్పు జరుగుతుంది ఎత్తి ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అరాచకాలు, గొడవలు సృష్టిస్తున్నారు మీరు. అయినా నీతో మీకు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష పాత్ర కూడా చంద్రబాబు నాయుడు పోషిస్తున్నారు. ఈ రోజున ఎక్కడైనా తప్పు జరిగితే ఆయన ఎత్తి చూపుతున్నారు, ఎందుకు అది జరిగింది సరిచేయండి అని చెప్తున్నారు. ఎవరైనా నాయకులు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారో ఆయన ఎత్తి చూపుతున్నాడు. 1 to 1 పిలిపించుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో ఎలా జరుగుతుందని చెప్తున్నారు. ఎవరు చెప్పాలండి? అది ప్రతిపక్షం వాళ్ళు చెప్పాలి. పలానా చోట పొరపాటు జరుగుతుంది, అది మానేశారు మీరు. అరాచకాలు, అక్రమాలు సృష్టిస్తున్నారు మీరు. ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే పోషిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతిపక్షంతో పని లేదు ఈ రాష్ట్రంలో. ఇది ప్రజల కోరుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకి సంతోషంగా ఉంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది, అనుకున్న మాట నిలబెట్టుకుంటుంది. అందుకే సంతోషంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తాను. అందరినీ మోసం చేసి 2019లో వాళ్ళ అవకాశం తీసుకున్నారు, కానీ నెరవేర్చడంలో వెనకబడిపోయారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా హామీలన్నీ ముఖ్యంగా యువకులకి నెరవేర్చేలాగా లోకేష్ బాబు గారు ముందుకెళ్తాం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవే కాదు, ఇంకా విలేజెస్లో కూడా చిన్న చిన్న స్మాల్ స్కేల్ యూనిట్లు పెట్టించి వెనకబడిన వాళ్ళకి కూడా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకునేలా కూడా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేగాని ఈ వైసీపీకి మేము ఖచ్చితంగా చేసే హెచ్చరిక ఏంటంటే, మీరు చేసి వాళ్ళకి కామెంట్ చేసి మీరు ఇది చేయకండి. ఎంచేదంటే వీరు ఏం చేస్తున్నారంటే వచ్చి ఇండస్ట్రీని చెడగొట్టడానికి పుల్లబెడుతున్నారు. అంతేగాని ఏం చేస్తున్నారా అని చూసి పోలే మనం చేయలేకపోయాం, యువతకి వేరే పార్టీ అయినా మంచి చేస్తుంది అన్న ఉద్దేశం లేదు. పోనీ మీరు ఏమైనా చేతనైతే ఎక్కడైనా పెద్ద ఇండస్ట్రీ వచ్చేలాగుంటే మాకు చెప్పండి, మేము తీసుకొస్తాం. అంతేగాని కోర్టుల్లోని ఆ ఇన్సెంటివ్లు ఇచ్చారు, ఇవి ఇచ్చారని కోర్టులకి దొంగ కేసులు వెయ్యొద్దని తెలియజేసి హెచ్చరిస్తున్నాం. యువతే మీకు బుద్ధి చెప్తుంది. ఇలాంటి వేషాలు ఇస్తే ఖచ్చితంగా రేపు రాబోయేదానికి ఈ 11 సీట్లు కూడా మీకు రావని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం.